ఒక అన్నౌన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నేను నిన్ను 5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆ మెసేజ్ చూసిన మూమెంట్లో నా హ్యాండ్ షేక్ అయ్యాయి. నా పేరు కావ్య. నా లైఫ్ నార్మల్గానే ఉంటుంది. జాబ్, హోమ్, ఫ్రెండ్స్, సింపుల్ లైఫ్. ఒకరోజు నైట్ 11:47కి ఒక అన్నౌన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. మెసేజ్లో ఒక లైన్ మాత్రమే ఉంది. నేను నిన్ను 5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నేను షాక్ అయ్యా. హార్ట్ ఫాస్ట్గా బీట్ అయింది. ఫస్ట్ నాకు అనిపించింది, ఇది ప్రాంకా లేదా రాంగ్ నెంబరా. నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ వచ్చింది. నువ్వు బ్లూ డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళావు ఈరోజు. బ్యాగ్ చాలా హెవీగా ఉంది. అప్పుడు నాకు రియల్ ఫియర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. నేను ఫ్రెండ్స్కి చెప్పాను, ఇగ్నోర్ చెయ్యి, బ్లాక్ చెయ్యి అని. కానీ నేను బ్లాక్ చేయలేదు, ఎందుకంటే క్యూరియాసిటీ ఎక్కువ. ఒకరోజు నేను రిప్లై ఇచ్చాను, మీరు ఎవరు, ఎందుకు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు? 10 minutes తర్వాత రిప్లై వచ్చింది, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఆ లైన్ చూసిన నాకు కన్ఫ్యూజన్ అయింది. ప్రొటెక్టా? ఎందుకు? మళ్ళీ మెసేజ్ వచ్చింది. 5 years ముందు రోడ్ యాక్సిడెంట్లో నువ్వు ఆల్మోస్ట్ డేంజర్లో ఉన్నప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లిన పర్సన్ నేనే. ఆ మెసేజ్ చదివాక నా మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ లాస్ట్ మెసేజ్ వచ్చింది. నేను మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ని. మీ నాన్న లాస్ట్ రిక్వెస్ట్ ఇది. ఆయన చెప్పారు, నా కూతుర్ని డైరెక్ట్గా డిస్టర్బ్ చెయ్యకు, కానీ ఆమె సేఫ్గా ఉండేలా చూడు అని. ఆ మూమెంట్లో నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. మా నాన్న 5 years ముందే చనిపోయారు. అప్పటి నుండి ఒక అన్నోన్ పర్సన్ సైలెంట్ నా సేఫ్టీని చూస్తున్నాడు. నేను లాస్ట్ మెసేజ్ చేశాను, థ్యాంక్ యూ నాన్న ప్లేస్లో నన్ను చూసుకున్నందుకు. కానీ ఆ నెంబర్ నుండి ఇంకో రిప్లై రాలేదు. ఆ రోజు నాకు ఒక ట్రూత్ అర్థమయ్యింది. కొన్ని లవ్స్ లౌడ్గా ఉండవు, సైలెంట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. కొన్ని ట్రూత్ లేట్గా తెలుస్తాయి, కానీ లైఫ్ మొత్తం చేంజ్ చేస్తాయి. ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. అన్నోన్ నెంబర్ స్టోరీ గుర్తుందా? నేను నిన్ను 5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అని మెసేజ్ వచ్చింది కదా. ఆ స్టోరీకి ఇంకొక షాకింగ్ ట్రూత్ ఉంది. ఆ నెంబర్ నుండి లాస్ట్ మెసేజ్ తర్వాత నేను చాలా రోజులు రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ రిప్లై రాలేదు. లైఫ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ ఆ మెసేజ్ గురించి ఆలోచన స్టాప్ అవ్వలేదు. ఒకరోజు సడన్గా మళ్ళీ సేమ్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. నా హ్యాండ్స్ లిటరలీ షేక్ అయింది. కాల్ లిఫ్ట్ చేయాలా లేదా కట్ చేయాలా అని కన్ఫ్యూషన్. నేను స్లోగా కాల్ లిఫ్ట్ చేశాను, కానీ ఫోన్లో సైలెంట్ మాత్రమే ఉంది. 2 seconds, 5 seconds తర్వాత ఒక వీక్ వాయిస్, కావ్య భయపడకు. ఆ వాయిస్ చాలా ఫెమిలర్గా అనిపించింది, కానీ ఎగ్జాక్ట్గా గుర్తు రాలేదు. నేను అడిగాను, మీరు ఎవరు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? ఆయన స్లోగా చెప్పారు, నేను మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నేను మీ నాన్నతో ఆ లాస్ట్ డే హాస్పిటల్లో ఉన్నాను. నా హార్ట్ హెవీ అయింది. ఆయన కంటిన్యూ చేశారు, మీ నాన్న ఆ లాస్ట్ మూమెంట్లో ఒక మాత్రమే చెప్పారు, నా కూతురు చాలా సెన్సిటివ్, నా కూతురు నేను లేకపోయినా అలోన్ ఫీల్ అవ్వకూడదు అని. అప్పుడు నాకు టీయర్స్ కంట్రోల్ అవ్వలేదు. కానీ బిగ్గెస్ట్ షాక్ ఇంకా ముందుంది. ఆయన చెప్పారు, లాస్ట్ 5 years నుండి నేను డైరెక్ట్గా మాట్లాడలేదు, ఎందుకంటే నీ లైఫ్ డిస్టర్బ్ చేయకూడదు అని. కానీ నీ సేఫ్టీ కోసం డిస్టెన్స్ నుంచి చూస్తూ ఉన్నాను. తర్వాత ఒక లైన్ చెప్పారు, అది నా లైఫ్ మార్చేసింది. మీ నాన్న ఫోన్లో నీ చైల్డ్హుడ్ ఫొటోస్ చూస్తూ ప్రతి ఇయర్ నీ బర్త్డే రోజు నేను టెంపుల్కి వెళ్ళాను ఆయన కోసం. ఆ మూమెంట్లో నేను కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యాను. నేను ఏడుస్తూ చెప్పాను, మీరెందుకు ఇంకా కష్టపడుతున్నారు నా కోసం? ఆయన స్మైల్తో చెప్పారు, అది ప్రామిస్, ఫ్రెండ్షిప్ ప్రామిస్. ఫ్యూ డేస్ తర్వాత ఆ నెంబర్ మళ్ళీ అన్రీచబుల్ అయ్యింది. తర్వాత నాకు తెలిసింది, ఆయన సీరియస్గా హెల్త్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నారు అని. అప్పుడు నాకు ఒక డీప్ ట్రూత్ అర్థమైంది. రియల్ కేర్ అంటే డైలీ కాల్స్ కాదు, సోషల్ మీడియా పోస్ట్ కాదు, సైలెంట్గా మన లైఫ్ని ప్రొటెక్ట్ చేసే ఆ అన్సీన్ లవ్. కొన్ని రిలేషన్షిప్ బ్లడ్ రిలేషన్ కాకపోయినా హార్ట్ రిలేషన్ అవుతాయి. మరి కొన్ని ట్రూత్ చాలా లేట్గా తెలుస్తాయి, కానీ తెలిసినప్పుడు లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అన్నౌన్ గా మన లైఫ్ లో హెల్ప్ చేసిన వాళ్ళని మీరు ఎప్పుడైనా గుర్తించారా?